మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏ ఆశయాలనైతే కొనసాగించాలని చెప్పి కోరుకున్నాడో వారి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ పూలే వారసుడుగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అనేకమైన గురుకులాల పాఠశాలలు ఏర్పాటు చేసి భారతదేశంలో కులాలకు మతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో 1000కి పైగా గురుకులాలను ఏర్పాటు చేసిన ఘనత ఇవాళ కేసీఆర్ గారిది. కేసీఆర్ గారు గురుకులాలను ఏర్పాటు చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ గురుకులాలను నిర్వీర్యం చేయడానికి ఇవాళ కంకణం కట్టుకున్నాడు. పేద వర్గాలు బాగుపడడం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేదనే విషయం చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అలాంటి వాళ్లకు ఇవాళ పూలే జయంతులు వర్ధంతులు నిర్వహించే నైతికత ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని చెప్పి ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. విద్య ద్వారానే వికాసం పెరుగుతుంది. అలాంటి వాళ్లకు సామాజికంగా ఆర్థికంగా ఎదగాలంటే పరిశ్రమలు స్థాపించాలని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో నెహ్రూ భావిస్తే అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాత్రం పరిశ్రమలు ఉండొద్దు, తెలంగాణలో చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఉండొద్దనే ఉద్దేశంతో ఇవాళ హిల్ట్ పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణ పరిశ్రమలను ఇవాళ మొత్తం ఇవాళ అమ్మకాన్ని పెట్టే విధంగా ఇవాళ ప్రభుత్వం ఇవాళ వివరిస్తుంది. ఈ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. బడుగు బలహీన వర్గాల ప్రజలను కూడా పోరాడతాం. పూలే ఆశయాలను కేసీఆర్ గారి నాయకత్వంలో కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై పూలే, జై కేసీఆర్.